నవగ్రహాల్లో కీలకమైన శనిదేవుడు మహర్దశతో ఇప్పుడు నేను చెప్పబోయే రాసుల వాళ్ళకి మహర్దశ పట్టబోతుంది. 19 ఏళ్ల పాటు శని మహర్దశ కారణంగా ఈ రాసుల పంట పండిందని చెప్పాలి. సో ప్రతి పనిలో విజయం సాధిస్తారు. మరి ఆ అదృష్టమైన రాసులు ఏంటనేది ఇప్పుడు మనం చూద్దాం. శ్రీ శ్రీ దుర్గా భవానీ ప్రత్యంగిరాదేవి జ్యోతిష్యాలయం గురువు గారు ఫోన్లోనే ముఖాంతరం పరిష్కారం అందిస్తారు. మీ ముఖము, పేరు, గోత్రం చూసి జ్యోతిష్యం చెప్పబడును. వివాహ, ప్రేమ, భార్యాభర్తలు, కుటుంబం, పిల్లలు, ఆరోగ్యం, ఆర్థికం ఇలా అన్ని సమస్యలకు పరిష్కారం చూపబడును. ఒక్క రోజులోనే స్త్రీ పురుష వశీకరణం చేయబడును. మీరెక్కడెక్కడో జ్యోతిష్యం చూపించుకొని నిరాశ చెంది ఉంటే ఆఖరిగా ఒక్కసారి గురువు గారిని సంప్రదించండి. దేవి ఉపాసకులు కామాక్షి ప్రసాద్ గారు. మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 9177754449. ముందుగా మకర రాశి వాళ్ళకి వ్యాపారస్తుల్లో భారీ లాభాలను అందుకుంటారు. అనుకున్న పనిని సకాలంలో పూర్తి చేసి లాభాలు పొందుతారు. కుటుంబంలో సంతోషం, శ్రేయస్సు వెల్లివిరుస్తాయి. కుటుంబ సభ్యులంతా కలిసి ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యాపారస్తులు ఇతర ప్రాంతాలకు తమ వ్యాపారాన్ని విస్తరిస్తారు. కొత్త వ్యాపారాలు పెడతారు. మకర రాశి వాళ్ళకైతే శని మహర్దశ పట్టబోతోంది. అలాగే కర్కాటక రాశి వాళ్ళకు కూడా చాలా ఓర్పుగా ఉండాలి. ఎందుకు అంటే వీళ్ళకి అన్ని అద్భుతమైన ఫలితాలే. ఊహించని రీతిలో వీళ్ళకి లాభాలు అనేది వస్తాయి. గతంలో ఇప్పుడు పెట్టిన పెట్టుబడులు భారీ లాభాలు వచ్చే అవకాశం ఉంది. ఒక రకంగా చెప్పాలంటే వీళ్ళకి శని మహర్దశ కారణంగా అదృష్టం పీడుతుందని చెప్పాలి. ఇక కుంభరాశి వాళ్ళకు కూడా శనిదేవుడు సొంత రాశి కాబట్టి వీళ్ళకి వ్యాపారస్తులకు మంచి పురోగతి ఉంటుంది. వ్యాపారాన్ని విస్తరిస్తారు. కొత్త పెట్టుబడులు పెడతారు. ఉద్యోగస్తులకు ప్రమోషన్లతో పాటు జీతాలు కూడా పెరుగుతాయి. నిరుద్యోగులకు కొత్తగా ఉద్యోగ అవకాశాలు వస్తాయి. ఏ పని తలపెట్టినా అదృష్టం కలిసి వస్తుంది. ఇక వృశ్చిక రాశి వాళ్ళకు కూడా ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు. ఎంతో మనశ్శాంతిగా ఉంటారు. ప్రశాంతమైన జీవితం గడపడానికి ఇష్టపడతారు. ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తారు. సంపద రెట్టింపు అవుతుంది. ఆదాయం భారీగా పెరుగుతుంది. పుణ్యక్షేత్రాలకు వెళ్ళే అవకాశం కూడా ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పిన ఈ రాశులకైతే 19 ఏళ్ల పాటు శని మహర్దశ పట్టబోతోంది. మరి మీ రాశి ఏంటనేది కామెంట్ చేయండి.